Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పొటల్స్ ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు దంచుకున్న వెల్లుల్లి అండ్ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి, ఆనియన్స్. నెక్స్ట్ ఈ పొటల్స్ని ఇలా కోసుకోవాలి చిన్న ముక్కలుగా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పొటల్స్ ఫ్రై. దానికి ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. బాగా ఫ్రై చేస్తే పొటల్స్ మంచి టేస్టీగా ఉంటాయి. నూనె వేడెక్కింది. దాంట్లో ఫస్ట్ వేయవలసిన ఐటెం కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఆనియన్స్ చూసారా బాగా వేగాయి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పొటల్స్ వేసుకోవాలి మనం. పొటల్స్ ఇలా కోసుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్నగా కూడా ఒప్పుకుంటే కోసుకోవచ్చు. పసుపు స్పూన్ చెప్పండి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు ఈ ఆనియన్స్లో అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇలాగా. చూసారా లోపల ఆయిల్ అంతా, పొటల్స్ బాగా ఫ్రై అయ్యి లోపల ఆయిల్ అంతా బయటకు వచ్చింది. అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ కొద్దిగా వేయాలి. ఇలా బాగా కలుపుకోవడం. ఉప్పు ముందే వేసాను. ఉప్పు వేసుకున్నప్పుడు వేడి చారన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పొటల్స్ ఫ్రైని డిష్ అవుట్ చేసుకుందాము. బాగా వేగింది. తప్పకుండా మీకు ఇది ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు మా కోడలు స్టాండ్ కొనుక్కొని వచ్చిందనమాట. వచ్చి అత్తయ్య మీరు ఈ స్టాండ్ తెచ్చాను, ఏదో ఒక ఐటెం చేస్తే కానీ ఊరుకోనని కూర్చుంది. సరే అని పొటల్స్ ఫ్రై చేశానమాట. చాలా బాగా కోఆపరేట్ చేసింది నాకు వీడియో తీయడంలో. థ్యాంక్స్ టు మై కోడలు. మీకు ఈ పొటల్స్ ఫ్రై నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్